హలో అందరికీ ఈరోజు మనం చాలా స్పెషల్ అయిన గ్రీన్ చికెన్ కర్రీని తయారు చేయబోతున్నాం. ఈ కర్రీ చాలా టేస్టీగా ఈజీగా ఉంటుంది. మరి స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ముందుగా ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలాగా మెత్తబడే వరకు వేయించుకోండి. తర్వాత 2 టమోటాలు, మనకు కూరకు సరిపడా పచ్చిమిర్చి మాత్రం ఇందులో కట్ చేసి వేసుకోవాలి. నేను ఇందులో కారం వేయట్లేదు కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. మనం కారం ఎంత తింటామో అంతగా. ఇప్పుడు పసుపుతో శుభ్రం చేసి పెట్టుకున్న ఈ చికెన్ను కుక్కర్లో అయితే వేసేస్తున్నాను. లేదు మేము కుక్కర్ వద్దు అనుకుంటే ఈ డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా వేసి వాటర్ ఒక గ్లాసుడు పోసేసి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. ఇది ఒక 3 విజిల్ వస్తే సరిపోతుంది. తిరిగి గ్రేవీలో ఉడుకుతుంది కదా, అందుకని. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న టమోటో, పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు మిక్సీ జార్లో అయితే వేసుకుందాం. ఇందులోకి ఒక గుప్పెడంతా జీడిపప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఇది వేయడం వల్ల థిక్నెస్ వస్తుంది, టేస్ట్ కూడా పెరుగుతుంది. జీడిపప్పుకు బదులుగా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర కూడా వేసి పేస్ట్ లాగా చేసేయండి. ఇంకా గ్రేవీ తయారు చేసుకోవడానికి మళ్ళీ తిరిగి అదే ప్యాన్ అయితే పెట్టేశాను. 2 స్పూన్ల ఆయిల్ వేసి 3 లవంగాలు అలాగే కొద్దిగా చెక్క, బిర్యానీ ఆకు, ఇంకా పువ్వు ఇవి కొంచెం దూరగా వేయించుకోండి. ఇక ముందుగానే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలానంతా ఇందులో వేసేసి కొంచెం దగ్గర పడే వరకు వేయించుకోండి. ఇక దగ్గర పడ్డ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక పెద్ద స్పూన్కి అయితే వేసుకోండి. ఇందులోకి ఉప్పు, పసుపు తగినంతగా అయితే వేసుకోండి. ఇప్పుడు మనకు కుక్కర్ అయితే 3 విజిల్ వచ్చేసింది. ఈ మొత్తం వాటర్తో పాటుగా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు మసాలాలో చికెన్ ఉడికితే చాలా సూపర్గా ఉంటుంది. ఇక మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాల సేపు అలా ఉడకనిచ్చేద్దాం. ఈ చికెన్ ఉడికేటప్పుడు స్మెల్, గుబ్బాలింపు చాలా బాగుంటుంది. పచ్చి కొత్తిమీర వేసాం కదా, అందుకని. ఇక ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఈ 3 కూడా వేసేసి గ్రేవీ చిక్కబడే వరకు అలా ఉంచేయండి. రోటీలోకి, రైస్లోకి సూపర్గా ఉంటుంది. కామెంట్ అయితే పెట్టండి.